హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా. వచ్చేసి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. ఇవాళ నేను కొంచెం లేట్ లేచినాను, అయినా సరే ఐఎమ్ లుకింగ్ వెరీ ఫ్రెష్. బట్ నా స్కిన్ చాలా డ్రై ఉండే అనమాట. ఐ వోకప్ విత్ వెరీ వెరీ డ్రై స్కిన్. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఏసీ. నా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. నేనైతే కుకింగ్స్ చేద్దామని వచ్చిన అనమాట. సో ఐ యామ్ కుకింగ్, కానీ నాకు సమ్మర్లో అసలు వంట రూమ్లో కెమెరా తీసుకొచ్చి యాంగిల్స్ మార్చి చూపించాలంటే నా వల్ల అవ్వట్లేదు. సో మీ సంగతి చెప్పండి, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? కిచెన్లో వంట చేస్తుంటే చుక్కలు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయి అసలు. అమ్మో, నేనైతే సింపుల్గా ఇవాళ పోహా చేద్దామని అనుకుంటున్నాను. నేను రోజు దోశకి నానబోద్దాం అని అనుకుంటున్నాను, అది అవ్వట్లేదు. సో అందుకే ఇవాళ పోహాతో పని కానిచ్చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయింది, లంచ్ కుక్ చేసినాను, మిలియన్ పడుకోబెట్టినాను. ఇవాళ కేర్ టేకర్ రాలేదు. సో మా మేడ్ వచ్చింది, కానీ మా మేడ్ 3 days తర్వాత వచ్చింది. నేనేం చెప్దాం అనుకున్నానంటే, నేను వర్క్ చేస్తున్నాను, నిలియాన్ పడుకోబెట్టి అని చెప్దాం అనుకున్నాను. సో అలా పడుకోబెట్టిన వర్క్ చేద్దాం అనుకున్న దాన్ని నా ల్యాప్టాప్ పైన స్టిక్కర్స్ అన్నిటికీ కలర్ మొత్తం పోయి చెత్తగా ఉన్నాయని అనిపించింది. ఇది నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ విజన్ బోర్డ్ లాగా స్టిక్కర్స్ అంటించుకున్నాను అనమాట, నాకు కావాల్సినవి. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే చాలా వరకు అయినాయి అనమాట. నేను యూరోప్ వెళ్దాం అనుకున్నాను, వెళ్ళినాను. ఇంకా చాలా అయితే కొత్త కెమెరా కొనుక్కున్నాను, ట్రావెల్ చేసినాను. సో తీసేస్తుండే అనమాట ఇవన్నీ. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది తీయడం పెట్టినంత ఈజీ కాదు. సో గ్లూ ఉండిపోతుంది కొన్ని వాటికి లేదనమాట. సో ఇప్పుడు నేను అది ఫిగర్ అవుట్ చేయాలి, ఎలా తీయాలి ఏంటి అని. ఇవన్నీ తీసేస్తుంటే నా ల్యాప్టాప్ లాగా అనిపిస్తలేదు. ఏందబ్బా ఇట్లుంది అన్నట్టుండే అనమాట. సో మీరు విజన్ బోర్డ్ని బిలీవ్ చేస్తారా? ఒకవేళ బిలీవ్ చేస్తే మీకు నిజమైనయా లేకపోతే ప్రతిసారి ఫ్లాప్ అవుతుందా చెప్పండి. ఇక్కడ నిలియాకి నేను రైస్ తినిపిస్తున్నా, కర్డ్ రైస్ తింటుంది మధ్యాహ్న. సో అది తినిపిస్తున్నాను. హలో. సో ఇవాళ పొద్దున్న నుంచి చూసారు కదా, కుకింగ్ అయింది. ఆ తర్వాత నిలియాకి తినిపించేసి ఐ సాట్ అండ్ డిడ్ మై వర్క్. ఇవాళ మా కేటెకర్ రాలేదు, సో చాలా తక్కువ వర్క్ అయింది. ఆల్సో వీ గాట్ ఇన్వైటెడ్ టు ఏంటా మూవీ, గోదావరి గట్టు పైన అన్న మూవీకి ఇన్వైట్ వచ్చిందనమాట. సో ఇది సమ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రీమియర్ అండ్ యూ కెన్ గెట్ ద హోల్ ఫ్యామిలీ బికాస్ ఫ్యామిలీ మూవీ అని. జస్ట్ లుక్ అట్ మై స్కిన్. ఇది జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ బ్లష్ అంతే, అండ్ లిప్స్టిక్. ఆయిలింగ్ నిజంగా మస్తు వర్క్ అవుతుంది నా స్కిన్కి, బికాజ్ మైన్ ఇస్ వెరీ వెరీ డ్రై స్కిన్. బట్ ఎంత చెమట వస్తుంది, లైక్ ఏసీ ఈజ్ ఆన్ హై బట్ స్టిల్ చాలా హ్యూమిడ్ ఉందన్నమాట. అండ్ ఐమ్ వెరింగ్ బ్లాక్, ఎక్స్క్యూజ్ మీ, బట్ స్టిల్. సో ఐ వాంటెడ్ టు షో యూ గైస్ మై న్యూ చెప్పులు. ఇక్కడిరా మై న్యూ చెప్ 1 ఇస్తారా ఎవరైనా? నా కొడుకు ఇన్ఫ్లుయెన్సింగ్ చేయాలి కానీ అంతే సంగతి. మై న్యూ చెప్పులు, ఐ లవ్ ఇట్. ఎంత బాగున్నాయి అసలు, సూపర్ గుడ్ ఉన్నాయి. ఓకే, కార్లో మాట్లాడదాం గైస్. నిలియన్ కంప్లీట్గా చక్రియ చూసుకుంటాడు. అప్పుడప్పుడు బట్టలు వేయడము, చెప్పులు వేయడము అన్ని చక్రియ చూసుకుంటాడు అనమాట. అది కూడా కొంచెం చక్రికి కొంచెం మంచి ఇన్నట్టు అనిపిస్తుంది నాకన్నా. ఎంతైనా ఫాదర్స్ కొంచెం డిఫరెంట్ ఉంటారు కదా, పిల్లలు అంటే అమ్మాయి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్. మాకు ఫుల్ లేట్ అయిందని చెప్పాను కదా. ఇది చూడండి, ఇది ఇలా కూర్చుంటుంది, కదలదు, మెదలదు. మోస్ట్ వర్స్ట్ పర్సన్ అంటే ఇదే. సో ఏంది నువ్వు ఇటు చూడు కదా ఫస్ట్, డ్రైవింగ్ చేసుకో ఫస్ట్ నీట్. ఫైనలీ వి ఆర్ గోయింగ్. అబ్బా ఇదైతే రాక్షసి. క్లిప్పులు పెట్టుకోమంటే క్లిప్పులు పెట్టుకోదు. అగోగోగోగోగో. వా ఎంత బాగుందో మన లేకటి. వా వీడు ఏదో లోకంలో ఏదో వేస్తుంటాడు, అసలు నా వల్ల అవ్వట్లేదు. అది షురు అక్కడ డ్రైవ్ చేస్తా అని, లేకపోతే పాటలు పెట్టమని చెప్తున్నా కదా, నా వల్ల అసలు అవ్వట్లేదు కదా. ఏడు నన్ను ఎవరన్నా ఇంటికి తీసుకెళ్ళి కొద్ది రోజులు ఉంచుకోండి. ఇది ఇంకో 1 year అయిన 1 year ఉంటాం ఇంట్లో. 1 year తర్వాత వస్తా. ఇట్లా కొడుతుంది చూడు, దానికి మ్యూజిక్ పెట్టాలన్నమాట. ఇప్పుడు అది మ్యూజిక్ పెట్టే వరకు అలా కొడుతూనే ఉంటుంది.
ఎనీవేస్ వీఆర్ వెరీ 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 లేట్ ఏం కాదు. ఐ జస్ట్ హ్యావ్ టు టేక్ సమ్ షార్ట్స్ అనమాట. సో షార్ట్స్ తీసుకోవాలంటే ఏంటంటే నేను కొంచెం ముందు వెళ్ళాలి. కొంచెం ముందు వెళ్తే ఐ కెన్ టేక్ షార్ట్స్. మీకు ఎవరికైనా ఇట్లా థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చలి పెడుతుందా? నాకు థియేటర్ లోపలికి బయట ఉన్నంత వరకు నాకు ఉబ్బరిస్తుంది. ఐ నీడ్ టు వేర్ స్లీవ్లెస్, ఐ వాంట్ టు వేర్ ఏమంటారు పల్చి బట్టలు లాంటి ఫీలింగ్ వస్తుంది. థియేటర్ లోపలికి వెళ్తే అబ్బా నాకు చలి పెడుతుంది, నాకు చలి పెడుతుంది అని సతాయిస్తుంటాను అనమాట. సో అందుకని ఐఎమ్ వేరింగ్. నన్ను చక్రి పట్టించుకునే మూడ్లో ఉండడు, వాళ్ళ కూతురు వస్తుంది మూవీ కాబట్టి సరేలే ఓకే చలి పెడుతుందా ఓకే అట్లా ఏమి ఉండడు అనమాట. సో అందుకని ఇవాళ నన్ను నేనే పట్టించుకున్నా గైస్. వాట్ యు సే అబౌట్ ఇట్? పట్టించుకోకపోతే అసలు ఏదో లోకంలో ఉంటాడు. నేను ఏదో సడన్ గా కెమెరా తిప్పగానే అబ్బా అనుకుంటాడు. అందుకే షాల్ తీసుకోవడం చెప్తాడు థియేటర్ కి. అమ్మో పెడుతున్నా పాత పెట్టు. అసలు దీని స్కిన్ కన్నా కూడా నా స్కిన్ బాగుంది. చూడండి. ఓకే బాయ్. ఇంకా రేపు పక్కా 10 పింపుల్స్ వస్తాయి. ఓకే గైస్ లెట్స్ గో. ఓకే మూవీ అయితే నిజంగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ రియలీ లైక్డ్ ఇన్ అ మూవీ. నేను ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడ యూజువలీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కలుస్తాను అనమాట. చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే నంబర్స్ నాకన్నా కంపారిటివ్లీ చాలా ఎక్కువ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని కలుస్తాను నేను. బట్ నేను ఎందుకో ఏంటో అంటే ఒకవేళ నిలియా ఉంటే నేను దాన్ని చూసుకోవాలి అని ఆలోచిస్తా కదా. సో ఏవో ఒక 2-3 బిట్స్ వస్తే చాలే అన్నట్టు అనుకుంటా అనమాట. లైక్ ఐఎమ్ స్ట్రిక్ట్లీ వర్కింగ్ ఆన్ ద మ్యాండేట్ లాగా. ఓకే ఇది మ్యాండేటరీ, సో ఇవి షార్ట్స్ తీసేసుకుంటాను అన్నట్టు ఆలోచిస్తున్నాను నేను. ఐ థింక్ అది ఇంకొంచెం పెద్దగా అయ్యి దాన్ని కొంచెం ఎక్స్ట్రాగా మానిటర్ చేయాల్సిన అవసరం లేదు అని వచ్చినప్పుడు కొంచెం ఫ్రీ అవుతా అనుకుంటా. అప్పుడు ఇంకొంచెం క్రియేటివ్గా ఏమైనా తీయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడైతే అమ్మో ఐ హ్యావ్ టు సర్వైవ్ అన్న కాన్సెప్ట్లో తీస్తున్నా. నాకు నిజంగా మూవీ అయితే బాగుండింది. అండ్ నిలియాతో ఫస్ట్ టైం అనమాట మేము మూవీ వెళ్ళడము. అండ్ షీ వాజ్ అ డ్రీమ్. చాలామంది అంత చిన్న పిల్లతో ఎలా వెళ్ళారు అని అనుకుంటారు. దీనికి ఫ్రెంచ్ ఫ్రైస్ కొనిచ్చి కొంచెం అది కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న తర్వాత అలా పడుకుంటుంది. ఏమనలేదు, మంచిగా ఈ సాయంత్రం అంటే లైక్ మూవీ మొత్తం అయిపోయిన తర్వాత లేచిన తర్వాత కూడా అస్సలు గొడవ చేయలేదు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. సౌండ్కి కూడా చిరాకు పడలేదు. చక్రి అదే అన్నాడు, అమ్మో దీన్ని తీసుకొని సినిమాలకు వెళ్ళొచ్చే ఇంకా అని అంటున్నాను అనమాట. మేము యాక్చువల్లీ అవాయిడ్ చేస్తాం మూవీస్. ఈశాన్ని కూడా ఎక్కువ తీసుకెళ్ళాము. ఒకవేళ ఏ రేటెడ్ మూవీ ఉంటే ఇంట్లో కూడా అస్సలు చూపించాము. మూవీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మేము ఇక్కడ హరిదోస దగ్గర ఆగినాము. హరిదోస ఈజ్ వెరీ పాపులర్ అనమాట ఈ ఏరియాలో. ఉంటే మస్తు దోశలు ఉంటాయి. సో నాకు ఇక్కడ వీళ్ళ దగ్గర పిజ్జా దోశ లేకపోతే కాజు దోశ ఇలాంటివి చాలా నచ్చుతాయి అనమాట. సో నేను చక్రికి అదే చెప్పిన, ఇంకా ఇంటికి వెళ్ళి ఏమంటారు వంట చేసి ఓపిక నాకైతే లేదు. మేము ఇంటికి వచ్చేసాం అండ్ అందరం చేంజ్ కూడా చేసేసుకున్నాము. సో మేము చెప్పినా కదా నేను చక్రి దాచుకుంటున్నాను, జుట్టు సెట్ చేసుకుంటున్నాను. ఎనీవేస్ సో మేము ఏం చేసినామంటే హరిదోసలో దోశ తీసుకొచ్చినాం కదా, అవి తినాలి ఇప్పుడు. అది పని. ఇంకా ఫేస్ వాష్ చేయలేదు, తినేసి ఇంకా లాస్ట్కి చేస్తాను. నిలియా కూడా తిప్పియాలి కొంచెం. సో ఫుడ్ తినాలి అండ్ దెన్ తాతో వాటర్ కావాలంటుంది అది సంగతి. యా సో కమింగ్ టు ద హోల్ ఈవెంట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ వాజ్ అ నైస్ ఈవెంట్. ఆల్మోస్ట్ ఒక 40-50 ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చినారు. అండ్ ఇది ఎప్పుడు ఎందుకు అవుతుందో నాకు తెలియదు కానీ నేను వ్లాగ్ కోసము నేను జాబ్లీ వాళ్ళ ఎగ్జిబిషన్కి వెళ్ళినాను. అక్కడ జాబ్లీతో ప్రియాంకతో ఫుటేజ్ తీసుకోవడం మర్చిపోవడం కాదు, అక్కడ మేము అందరం వాళ్ళ లైన్లో నుంచి ఉంటే అవతల వ్యక్తి ఫోన్ అని అంటే నీ ఫోన్లో తీసుకో అని చెప్పిన. నేను ఐఎమ్ సో డమ్ అండ్ సో అంటే లైక్ నాకు ఆ నాలెడ్జ్ ఇదోటి నాకు ఆ నాలెడ్జ్ సెట్ ఇన్ కాదనమాట. లైక్ ఐ హ్యావ్ టు షో యూ గైస్ దట్ ఐ మెట్ పీపుల్ అండ్ యూ నో మేబీ యుల్ రికగ్నైజ్ దెమ్ అండ్ ఆల్ అని. అది నాకు తెలియదు. వాయిస్ ఆఫ్ వసపిట్ట ఛానల్ మాధురి కృష్ణ ఉన్నారు కదా, తనని నేనైతే ఒక 3-4 టైమ్స్ కలిసి ఉంటాను. ఆ 3-4 టైమ్స్ నేను తీసుకోలేదు. ఇవాళ కూడా హాయ్ హలో బాగా అంతే చెప్పేసి నేను వెళ్ళి మూవీస్ చూసి ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ నెట్వర్కింగ్ మనకి ఇలా ఎంతసేపు తిన్నామా పనుకున్నామా పోయినామా వచ్చినామా తప్ప
బేసిక్ నాలెడ్జ్ లెస్ పర్సన్ నేనైతే. యా అది నిలయాకి జస్ట్ అట్లా కొంచెం ఇడ్లీ ఇచ్చినాం అనమాట, టైంపాస్ చేస్తుంది అని. దాని తర్వాత నేను దానికి అన్నం పెట్టినాను, బట్ జస్ట్ అట్లా టైంపాస్ చేస్తుందని అట్లా ప్లేట్లో కొంచెం ఇడ్లీ పెట్టి ఇచ్చినాం అనమాట. తింటే లేకపోతే లేదు అన్నట్టు. అది అలా ప్లేట్లో పెట్టి ఇస్తే కొంచెం కొంచెం తినడానికి ట్రై చేస్తుంది. అది ఫస్ట్ నుంచి అయినా సరే అది తినేది, కాకపోతే కొంచెం సతాయిస్తుంది అనమాట. ఇక్కడ ఈశాన్ దోశ తింటున్నాడు. దిస్ ఈజ్ మై ఫేస్ ఆఫ్టర్ నైట్ స్కిన్ కేర్ రొటీన్. నేను అదేంటి లిప్ బామ్ పెట్టుకోవడం మర్చిపోయినా, బట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక్క నిమిషం ఆగవే. ఐ యూస్ ఫేషియల్ ఆయిల్స్, సో అందుకే అలా మెరిసిపోతుంది. ఏంది సో ఎక్కుంటా అయిపోయింది. దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్.